శుభములు కలుగు నీకు. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి దూసుకు, పోదాం పోదాం పై పైకి. ఆల్రెడీ పై ప్రాణాలు పైన పోయేలా ఉన్నాయి. ఉన్న ప్రాణాలు నేను నిలబడతాను, పద లోపలికి. ఆగు విక్కీ. అమ్మ కళ్ళల్లోకి ధైర్యంగా చూసి మాట్లాడే నా కొడుకు ఇప్పుడు తల దించేసి నిలబడ్డాడు. ఎప్పుడు తప్పు చెయ్యడని గర్వంతో పొంగిపోయే ఈ అమ్మని తల దించుకునేలా చేశాడు. అమ్మా, అబద్ధం చెప్పి అమ్మని మోసం చేశాడు. అమ్మా, ఇప్పుడైనా నిజం చెప్పు విక్కీ, ఎక్కడికెళ్ళావు? అదేంటది? అత్తయ్య గారు నిన్న అడుగుతుంటే నువ్వు నా వంక చూస్తావేంటి? ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మా, అది చూసావా అమ్మా, వీడికి కనీసం నీకు సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు. దానికి కూడా ఆవిడ గారి పర్మిషన్ కోసం చూస్తున్నాడు. అంతలో బానిస అయిపోయాడమ్మా. రేఖ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నాతో ఏదో ఫంక్షన్ ఉందని అబద్ధం ఎందుకు చెప్పావు? కృష్ణ తులసి ఇంటికి పూజకి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పాను కదమ్మా, వీడు నటించింది హాసిని ముందు కాదు, మన ముందు నటిస్తున్నాడు. చెప్పు విక్కీ, కృష్ణ తులసి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఈ అమ్మని మోసం చేసి మీ అమ్మ జీవితాన్ని మోసం చేసిన ఆ మనిషి ఇంటికి ఎలా వెళ్ళాలనిపించింది? అంటే అమ్మని ఇంతకాలం పెంచిన నాకంటే ఇవాళ వచ్చిన నీ భార్య నీకెక్కువైపోయిందన్నమాట. అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట. అమ్మ మీద నువ్వు చూపించే ప్రేమ అబద్ధం అన్నమాట. ఈ పొట్టిది నన్ను పూర్తిగా బుక్ చేసేసింది. ఇంకా అమ్మకి నేను ఏదో ఒకటి సర్ది చెప్పాలి, తప్పదు. చాలా ఆపండి అత్తయ్య గారు, అత్తయ్య గారు. మీరాయన ఎందుకని మాటలు అంటున్నారు? ఏ ఆయన మా ఇంటికి వస్తే ఏంటి ఇప్పుడు? ఇంతకు ముందు చాలా సార్లు వచ్చారు కదా, అప్పుడు మీరే పంపించారుగా. ఏ అప్పుడు అన్నని వాళ్ళు ఇప్పుడెందుకు అంటున్నారు? అంటే అప్పుడు మోసం చేయడానికి పంపించారా? ఇప్పుడు మంచి కార్యక్రమం కాబట్టి పంపించరా? వస్తే తిడతారా? ఏ ఆపు, ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? ఏ నువ్వు ఆగు. రూల్స్ ప్రకారం భార్యాభర్తల మధ్యలోకి వచ్చే రైట్స్ నీకస్సలు లేవు.
చూడు హాసిని, నువ్వు నోరేసుకొని పడిపోతే కుదరదు. తల్లికి కొడుకుని తిట్టుకునే హక్కు ఉంటుంది. హ? దిద్దుకోవడానికి ఆ కొడుకేమన్నా చంకలో పిల్లాడు కాదు, పిల్లలు కనే వయసుకొచ్చాడు. ఇప్పుడు తప్పుదారిలో నడిస్తే దిద్దుకోవాల్సింది నేను. కావాలంటే మీకో లాయర్ ఉన్నాడుగా, అతన్ని పిలిచి అడగండి. అయినా అమ్మ కొడుకు అని ఎంతకాలం అంటారు? ఇప్పుడు కొత్త బంధాలు వచ్చాయి. ఈ బంధాన్ని గౌరవించాల్సిన బాధ్యత విక్కీకుంది. కాబట్టి గౌరవిస్తున్నాడు. ఆ బాధ్యతని నెరవేర్చమని తల్లి కొడుక్కి నచ్చ చెప్పాల్సింది పోయి నిలదీస్తారా? మీకిప్పుడు నిలదీసే హక్కు లేదత్తయ్య గారు. విక్కీని ఎక్కడికైనా తీసుకెళ్లే హక్కు నాకుంది. మీరు నిలదీస్తే అది నేరం అవుతుంది. అయినా ఒక్క విషయం, అసలు నా భర్తను అడగడానికి మీరెవరు? మీరేమైనా కన్న తల్లా? పోనీ దత్తత తీసుకున్నారా? అలాంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా? దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఇతన్ని మీరు జస్ట్ పెంచారంతే. నా భర్తనంటే మాత్రం నేననాలి. మీరు మాత్రం ఇంకెప్పుడు నా ముందు ఆయన ఏమనకండి. అలా గుడ్లప్పగించి చూస్తావేంటి? నువ్వు రావయ్య మొగడా. నాకేంటో ఈ కర్మ. ఏమైంది పిన్ని? ఏ ఉన్నట్టుండి నీకేం కర్మ పట్టింది? ఆ కర్మ కాకపోతే ఏంటి? నాకు అసలు ఇష్టం లేని మనిషి ఇంటికి మాటి మాటికి వచ్చిండడం కర్మ కాక ఇంకేంటి? పిన్ని, ఏంటా మాటలు? అల్లుడు వింటే ఏమనుకుంటాడు? అల్లుడు గారు వినలేదు గాని అమ్మాయి గారు విన్నట్టున్నారు. అదిగో అక్కొస్తుంది. ఏంటమ్మా, అల్లుడేమైనా అడిగాడా? ముద్దడిగారు అనుకుంటా. హే, నువ్వు నోర్మి. ఏమ్మా, ఏం కావాలి? అదేంటంటే నాకు నిద్ర వస్తుందమ్మా. నేను ఎక్కడ పడుకోవాలి అని బావగారు తొందరపడుతున్నట్టున్నారు. ఏయ్, ఊరుకోమన్నానా? ఇంకా ఆలస్యం ఎందుకు? గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నిద్రపో. ఏ సునైనా, గదిలోకి వెళ్ళి నిద్రపోవాలా? అమ్మా! ఏయ్, మీరిద్దరూ నోరు మూయండి. అబ్బా చూడండమ్మా, మా అందరికంటే పెద్దది. పాపం పెళ్ళయ్యేసరికి నోట్లో వేలు పెట్టినా కొరకలేని చిన్న పిల్లలా మారిపోయింది. ఈవిడ గారికేమో ఈ అమ్మగారు బత్తాసు. అమ్మా అమ్మా! ఏయ్, మీరిద్దరూ ఆపండి. వారాహి, మీకు పెళ్ళైనా శుభకార్యం అయ్యే వరకు ఇద్దరూ ఒకే గదిలో పడుకోకూడదు. నేను రేపొద్దునే పంతులు గారిని ముహూర్తం అడుగుతాను.
అప్పటి వరకు నువ్వు నా దగ్గరే పడుకోవాలి. అలాగేనమ్మా. హ, అంటే ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండాలన్నమాట. హ. అమ్మా పాపం ఎంతో హుషారుగా వచ్చిన అక్కని చాలా డిసప్పాయింట్ చేసావమ్మా. అవునక్క, పాపం ఎంత నీరసంగా అలాగే అని ఒప్పుకుందో. మిమ్మల్ని అమ్మా ఇక్కడ ఈవిడ గారు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినట్టే అక్కడ బావగారు కూడా ఇంకా ఎక్కువ హుషారులో ఉంటారు కదా. మేం వెళ్ళి అక్క ఈ రోజు అమ్మతోనే పడుకుంటుంది అని చెప్పి కొంచెం ఆ హుషారు మీద నీళ్లు చల్లేసి వస్తాం. ఆగండి, మీరేం చెప్పక్కర్లేదు. నేను వెళ్ళకపోతే ఆయనకే అర్థం అవుతుంది. ఆహా, అంటే మీ ఇద్దరు ఓ మాట అనుకున్నాకే నువ్వు వచ్చావన్నమాట. అమ్మా చూడమ్మా, వీళ్ళిద్దరు నన్ను మరీ ఏడిపిస్తున్నారు. వాళ్ళ పెళ్ళయ్యాక నీకు అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళని ఎంత కావాలంటే అంత ఏడిపించొచ్చు. అప్పటికి అక్కేమో 2 కవల పిల్లల్ని కడుపులో మోస్తూ ఉంటుందిలే అమ్మా. మమ్మల్ని ఏడిపించి ఓపిక ఉండదులే. పదక్క. ఈ సరదాలు సంతోషాన్ని పెంచేవేలేమ్మా. సరేమ్మా, పాపం ఈ కోతులు వెళ్ళి ఆయన్ని ఎంత ఏడిపిస్తారో ఏంటో. నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను. చూడు పిన్ని, ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, నా పిల్లలంతా ఎంత సంతోషంగా ఉన్నారో. ఆ అరుంధతి పెట్టిన కేసు, సునైన మీద పట్ట కేసు రెండిట్లో బయటపడితే అప్పుడు సంతోషించచ్చు. బయటపడతాం పిన్ని. అల్లుడు స్నేహితురాలు జ్యోతి మనల్లా కేసు నుంచి ఖచ్చితంగా బయటపడేస్తుందన్న నమ్మకం నాకుంది. నా కూతుళ్ళు ఇలా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఇంకా చాలా ఆపుతావా? అరే, నన్ను సేవ్ చేస్తానని చెప్పి బుక్ చేస్తావా? నువ్వు మనిషివి కాదే, రాక్షసివి. ఎందుకలా ఉడుకుతున్నావు? నిజంగా ఆ టైంలో నీ ఎక్స్ప్రెషన్ చూడాలి. అయ్యో, ఎవరికైనా నవ్వుతూ కడుపున పొచ్చేస్తుంది. అంత ఫన్నీగా పెట్టావు నీ ఫేస్. అది నీకు ఫన్నీలా ఉంది, కానీ నాకు టెన్షన్తో గుండాగిపోయినంత పనైంది. ఆగిపోయే టైంకి మళ్ళీ ఊపిరి పోసానుగా. ఏంటి పోసేది ఊపిరి? నువ్వు ఇప్పుడు చేసిన పనికి ప్రస్తుతానికి మా అమ్మ దగ్గర నుంచి తప్పించుకున్నాను. రేపు మార్నింగ్ అమ్మ ముందుకి ఎలా వెళ్ళగలను? బాగా ఇరుక్కున్నాను. నువ్వు మా ఇంటికి వచ్చానని నిజం తెలిసాక నువ్వు ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే. నువ్వేదో అడ్డం వేసి నన్ను సేవ్ చేస్తావని చాలా నమ్మకం పెట్టుకున్నాను. కానీ మా అమ్మకి నేను నీ కొంగుచాటుకొచ్చానని నమ్మకం కలిగించేలా చేశావు. ఇలా ఎందుకు చేశావు? నేను వేరుగా నువ్వు వేరుగా వెళ్ళావని చెప్పొచ్చు కదా. నువ్వు ముందెళ్ళావని నెక్స్ట్ నేను వచ్చానని చెప్పొచ్చు కదా. అలా చేస్తే నేను మీ అమ్మని అడగాల్సినవి అనాల్సినవి ఎలా అనగలను? ఆవిడకి నీ మీద కోపం వస్తేనే నిన్ను నానా మాటలు అనగలుగుతుంది. ఆవిడ అంటేనే నాకు ఆవిడని అనగలిగే అవకాశం వస్తుంది. అందుకే ముందు నేను నిన్ను బుక్ చేశా. అమ్మ పుట్టిదానా, నీ బుర్రలో పుట్టెడు బుద్ధులున్నాయే. వారాహి అక్క కాల్ చేస్తుందేంటి? హలో హాసిని, ఏంటక్క? నాకు కాల్ చేసి నా గొంతు విని మళ్ళీ డౌట్గా పిలుస్తున్నావు? నేనే. నువ్వు బానే ఉన్నావా?
అదేంటక్క అలా అడుగుతున్నావు? ఇందాకేగా నన్ను చూసావు. కంటికి బాగా కనపడితే బాగున్నట్టు కాదు హాసిని, లోపల కూడా బాగుంటేనే బాగున్నట్టు. ఏ నేను బాలేనట్టేమైనా డౌట్ వచ్చిందా? నాకెందుకో పొద్దున మిమ్మల్ని చూసినప్పుడే మీ మధ్య కెమిస్ట్రీ కరెక్ట్గా ఉందని అనిపించలేదు. ఏదో తేడాగా అనిపించింది. నిజంగా ఏదైనా కష్టం ఉంటే నాతో చెప్పు, దాచుకోకు. నేను చెప్పడం కాదు, విక్కీతోనే చెప్పిస్తాను. ఉండు. ఇదిగో మా అక్కతో మాట్లాడు. నిజంగానే మన ఇద్దరం చాలా బాగున్నామని చెప్పు. అదేంటి? మన ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేదేమో అని డౌట్ వచ్చిందంట. మనం బానే ఉన్నామని చెప్పు. హే, బా. నువ్వు చెప్పిన ప్రతి పని నేను చేయాలా? చేయకపోతే నీ సిగరెట్ వీడియో నువ్వు వదిలే పొగలాగా ప్రపంచమంతా పాకిపోతుంది. చెప్పు. హలో. వికీ చెప్పు. చెప్పడానికి ఉంది. మేమిద్దరం చాలా సంతోషంగా, అన్యోన్యంగా, అద్భుతంగా కలిసి కాపురం చేస్తున్నాం. అవునా? నీకు ఇలాంటి డౌట్లు రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మనుషులం కదా, మనకి డౌట్స్ రావడం తప్ప. నువ్వేం డౌట్ పడకు. నన్ను హింసించేనా నీ చెల్లెలు చాలా బాగుంటుంది. నీ మాటలు విన్నాక నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కీ. ఓకే, ఉండరా? మేము కొంచెం మాట్లాడుకునే పనుంది. ఓకే, బాయ్. బాయ్. ఆహాహాహా, నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎంత చండాలంగా ఉన్నా కళ్ళు మూసుకొని మాట మాత్రమే వింటే వినడానికి ఎంతో పాజిటివ్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. పీకల మీద కత్తి పెట్టి మాట్లాడిస్తే మాటల్లో ఎంత తేనైనా కారుతుంది. కానీ నాకెందుకో నీ కోపంలో నిజం లేదేమో అనిపిస్తుంది. నీకు లోపల ఏదో ఫీలింగ్ ఉందేమో అని తెలుస్తుంది. ఏంటి నీకు తెలిసేది? మా ఎడారిలో ఇసుక. లొట్టి, నిజం చెప్పు. నీకు నా మీద పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి కదా? అంత సీన్ లేదు. నాకేం అలాంటి ఫీలింగ్స్ లేవు. ఏం కంగారు లేదు. అలాంటి ఫీలింగ్స్ తెప్పించే కూర్చి నాది. నిదానంగా అవి స్టార్ట్ అయిపోతాయి. హే, నీకంత సీన్ లేదు. సరే, నాకు ఆకలేస్తుంది, నేను తినేసి వస్తాను. నీకు తినాలనిపిస్తే రా, కానీ కింద మీ అమ్మ చెల్లి ఉంటారనుకుంటా. సరే, నువ్వు ఇప్పుడు తిన్నా తినకపోయినా రేపు మార్నింగ్ నాకు మాత్రం కాఫీ కలిపి తీసుకురా. ఓకే, బాయ్. రాక్షసి, పొట్టి రాక్షసి. ఒక్కసారి సిగరెట్ తాగుతూ దొరికిపోయినందుకే నాతో ఇన్నట్లు ఆడుకుంటుంది. ఛీ! పద. హలో మరదళ్ళు, మీరేంటి ఇలా వచ్చారు? ఏ మీరు ఇంకెవరైనా వస్తారని వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ మీ ఇద్దరు వస్తారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆహా, అలాగా. అయితే మీరు ఎవరి కోసం అయితే సెంటు కొట్టుకుని మరీ రెడీ అయ్యారో ఆ పర్సన్ ఈ గదిలోకి రాదు. అదేంటి, వారాహి రాదా? ఎందుకు రాదు? ఎందుకంటే అమ్మ అక్కని తన గదిలో పడుకోమని చెప్పింది కాబట్టి. అదేంటి, పూజ అయిపోయింది కదా. కానీ అమ్మ చెప్పింది అన్ని శాస్త్ర ప్రకారం పద్ధతిగా జరగాలని. శాస్త్ర ప్రకారం అంటే ఏంటి? అయ్యో, ఆడపిల్లలు శాస్త్ర ప్రకారం అని చెప్పగలం కానీ
ఎంతకన్నా విడమరిచి ఏం చెప్పగలం? మీరే అర్థం చేసుకోవాలి. అదేంటి అలా ఏం కుదరదు. నా ముందు పూజ అయ్యేంత వరకు అన్నారు కానీ అసలు ఈ శాస్త్రం అనే మాటే చెప్పలేదు. అలా అన్నీ డీటెయిల్డ్గా చెప్పడానికి మీరేమన్నా చిన్న బేబీనా బావగారు? అదంతా కాదు. మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదా. ఇంటి అల్లుణ్ణి మీరందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏమండి, మీరు వీళ్ళ మాటలేం పట్టించుకోకండి. నేను మీకు అంతా అర్థమయ్యేలా చెప్తాను. ఏం అక్కర్లేదు, నాకేం చెప్పక్కర్లేదు. నాకంతా అర్థమైపోయింది. నేను ఎవరితోటి మాట్లాడను. అలా అంటారేంటండి? అంటే మీరు నా మీద అలిగారా? నువ్వేమనుకుంటే అదే అనుకో. అలకంటే అలకే. నీ ఒక్కదాని మీదే కాదు, మొత్తం మీ అందరి మీద. బావగారు అలిగారా? అలిగితే అలగండి. ఇప్పుడు మీరు అత్తారింట్లో ఉండలిగితే మీ ఇంటికి వచ్చేసేవాళ్ళు. కానీ మీరున్నదే మీ ఇల్లు. ఎక్కడ అలిగి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడేగా ఉండేది. హేయ్, నువ్వు ఆపు. పూజ ఏదోలా ఆపాలని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అబద్ధం. నిజంగా పూజ ఆపడానికే నువ్వు అక్కడికి వెళ్ళుంటే ఆ పని మీద అక్కడికి వచ్చిన రఘుని ఎందుకు కొడతావు? వాళ్ళని సొంత వాళ్ళని అస్సలు అనుకోను. ప్రామిస్గా చెప్తున్నానమ్మా. నేను నిన్నెప్పుడూ నమ్ముతాను విక్కీ, కానీ ఆ నమ్మకాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా నిలబెట్టుకుంటానమ్మా. మన ముగ్గురం కలిసి ఆ కృష్ణ తులసి నాశనాన్ని కళ్ళ చూసేలా నేను చేస్తాను.